హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవానీ మచందర్ బ్లాగ్స్. సో ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నిన్న కార్తీక పౌర్ణమి ఎట్లా చేసుకున్నాం అనేది నేను జస్ట్ చూపిస్తా సింపుల్గా. సో మేమైతే ఏ పండుగ అయినా కూడా నేను ఫస్ట్ కడప కడిగి కడపని పూజించుకొని మంచిగా సో అంతా పూజించుకున్న తర్వాత నేను ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేస్తా. సో ఏదైనా పండుగ స్టార్ట్ చేస్తే ఫస్ట్ గుమ్మం అనేది మంచిగా ఉండాలి కాబట్టి మన కడప ముందర మంచిగా కడిగేసుకొని అంతా పూజించుకుంటే అసలు ఆ పాజిటివిటీ వేరే ఉంటుంది. సో అట్రాక్టివ్గా కూడా ఉంటుంది అనమాట. మన ఇల్లు ఎవరైనా ఎంటర్ అవుతుంటే పాజిటివ్ వైబ్స్ వచ్చేట్లా. సో ఇట్లయితే నేను మా కడపనంతా పూజ చేసుకున్నా. సో ముందర కూడా అంతా మంచిగా దూడ్చుకొని ముగ్గులు వేసేసుకుంటున్నా. సో ముగ్గులు అయితే నేను డైలీ సింపుల్గా ఒక చిన్న ముగ్గు వేస్తా. కాకపోతే ఏదైనా పండుగ వచ్చిందంటే మాత్రం ఇంకా మొత్తం నింపేస్తా అనమాట. సో చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు. సో అదే ఫాలో అవుతుంటే ఇంకా నేను. సో అయినా కూడా ఇక్కడ ఢిల్లీలో ఎవ్వరు పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోరు ఈ పండుగ. సో మనం తెలుగు వాళ్ళము ఇంకా సౌత్ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో లైక్ తమిళియన్స్, కన్నడిగస్ అందరు చేసుకుంటారు. ఇక్కడైతే దొరకని వస్తువు అనేది ఏం ఉండదు, అన్నీ దొరికిపోతాయి ఈజీగా. ఎందుకంటే మొత్తం మన సౌత్ వాళ్ళే చాలామంది ఉంటారు మేముండే ఏరియాలో. సో ఆ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఇంకా పొల్యూషన్కి వచ్చేసరికి మాత్రం ఢిల్లీలో సివియర్గా పొల్యూషన్ ఉంది. సో పిల్లలకైతే ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి. ఆన్లైన్ క్లాస్ అంటేనే పెద్ద హెడ్ఏక్ అసలు. ఇంకా రోజంతా వాళ్ళతోనే స్పెండ్ చేయాలి, రోజంతా వాళ్ళతోనే ఉండాలి. సో అదొక హెడ్ఏక్. సో ముగ్గు అయితే మనం ఇట్లా మంచిగా వేసుకున్న తర్వాత ఏదైతే జాజి ఉంటుందో మధ్యలో డాట్స్ పెట్టి దానిపైన కుంకుమ పెడితే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇంకా చూడడానికి కూడా ఎందుకో మంచిగా అనిపిస్తుంది ముగ్గు. సో ఇక్కడైతే మధ్య మధ్యన మా పిల్లలు వచ్చి చూస్తూ డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఇట్లయితే నా ముగ్గులన్నీ వేసుకోవడం అయిపోయింది. సో ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ఇల్లంతా దూడ్చేసుకొని నీట్గా స్నానం అయితే చేసేసుకొని ఇంకా మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకోవడం అనమాట. లైక్ ప్రసాదాలు చేయడము అవన్నీ. సో ఈ విధంగా అయితే నా ముగ్గు ఉంది. నచ్చితే మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా. సో స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇట్లయితే నేను ప్రసాదం అయితే స్టార్ట్ చేసిన. సో ప్రసాదంకి నేను బెల్లం అప్పలు చేస్తున్నా. ఫస్ట్ మేము ఇంట్లో మన ఇంటి దేవతకు చేసుకున్నాక మేము సాయంత్రం తులసమ్మకు చేస్తామన్నమాట. సో ఇట్లా బెల్లం అప్పాలు అయితే చేసేసిన బియ్యం పిండితోని. బెల్లం అప్పాలు ఏం లేదండి, సింపుల్. జస్ట్ బియ్యం పిండిలో కొంచెం బెల్లం తీసుకొని అందులో నీళ్ళు యాడ్ చేసేసి పాకంలా చేసుకొని ఆ బెల్లం నీళ్ళు అందులో కలుపుకుంటూ మనం పిండిలా పిసుకేసుకోవాలి. పిసుకున్న తర్వాత దీన్ని మొత్తం చపాతీలా చేసుకొని గ్లాస్తో కట్ చేసుకొని నూనెలో ఫ్రై చేసుకోవడమే. సో తర్వాత అయితే మేము ప్రసాదం అదంతా పెట్టిన తర్వాత పూజ చేసుకున్న తర్వాత మేమందరం కలిసి టెంపుల్కి వెళ్ళినాం అనమాట. వెళ్తూ ఉంటే బయట పొల్యూషన్ కదా. సో ఇవన్నీ పొల్యూషన్ స్మోక్ గన్స్ అంటారు వీటిని. సో పొల్యూషన్ క్లియర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఏదైతే మనం ఇన్హేల్ చేస్తామో అక్కడి వరకు మంచిగా క్లియర్ కావడానికి ఇట్లా స్మోక్ గన్స్ అయితే యూజ్ చేస్తారు. పొల్యూషన్ అయితే ఒక సివియర్ లెవెల్లో ఉంది ఇక్కడ. సో ఏం గన్స్ యూజ్ చేసినా కూడా పొల్యూషన్ అయితే తగ్గదు. ఒక 15 days వరకు మాత్రం మాకు సివియర్ పొల్యూషన్ ఉంటుంది. సో ఇక్కడ మేము గుడి నుంచి వచ్చిన తర్వాత అందరం లంచ్ అయితే చేసేసుకొని ఇంకా పిల్లలకి లంచ్ అయితే ఇచ్చేసి నేనైతే ఫాస్టింగ్ ఇవాళ పౌర్ణమి రోజు ఫాస్టింగ్ ఉంటాను నేను. పిల్లలకు లంచ్ ఇచ్చేసి వచ్చేసిన తర్వాత ఇట్లా పైన మా తులసమ్మకి అయితే నేను ఇట్లా డెకరేట్ చేసుకుంటా. నాకైతే చాలా చాలా ఇష్టం ఇట్లా డెకరేట్ చేసుకోవడం. సో ఇట్లా ముందు తులసమ్మ ముందలంతా జాజుతో నలికేసి నేను ముగ్గులు అయితే వేసేసుకున్నా. సో ఇట్లా పూజించుకుంటే చాలా బాగుంటుందండి, అసలు చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఇట్లా ముగ్గులు అయితే వేసేసుకొని మధ్య మధ్యలో పిల్లలు పిలుస్తుంటే పోయి రావడం ఇదే అయిపోతుంది. ఇంకా సో ఈక్వల్గా వస్తుందా లేదా అనుకుంటే చూసుకుంటూ దీపాలు అయితే వేసేస్తున్నా. సో మీరు ఎట్లా చేసుకున్నారో నాకు కూడా చెప్పండి. మేమైతే ఇట్లా చేసుకుంటా సింపుల్గా. నేను ఎవ్రీ ఇయర్ చేస్తానండి ఈ పండుగ. మేము డెహ్రాడూన్లో ఉన్నప్పుడు అంతా చలి ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు స్కిప్ చేయలేదు ఇట్లాంటి పండుగలు, ఎందుకంటే పిల్లలకు తెలియాలి కాబట్టి. సో నాకైతే ఇష్టం ఈ పండుగ. సో ఇట్లయితే నేను సింపుల్గా చేసేసుకుంటున్నాం అనమాట. సో ఇట్లా ముగ్గులన్నీ వేసేసుకున్న తర్వాత ఫాస్టింగ్ ఉంటాం కదా మార్నింగ్ అంతా. సో ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసుకొని రెడీ అయ్యేసి వచ్చేసి కొంచెం ఇక్కడ అన్ని దీపాలన్నీ పెట్టుకొని అంతా మళ్ళీ కోటని తులసి కోటని ఉసిరి కోటని కూడా మంచిగా పసుపుతో బూదిచ్చేసుకొని ఇట్లయితే బొట్లు పెట్టేసుకొని ఇంకా డెకరేట్ అయితే చేసేసుకుంటాం అనమాట. సో తులసమ్మకి పరమాన్నం కూడా వండిన నేను. సో అది కూడా అమ్మవారికి ఎక్కిద్దామని తీసుకొచ్చిన. సో ఇట్లయితే పూజించుకున్న తర్వాత వచ్చిన తర్వాత చూస్తే అసలు ఎంత బాగా అనిపించిందో అసలు. కలర్ కూడా జాజు పైన ముగ్గులు అయితే ఇంకా వేరే లెవెల్ అనమాట. సో ఉసిరికాయల మీద దీపం అయితే వెలిగిస్తుంది. ఇట్లా వెలిగించినప్పుడు అసలు ఎంతో మంచిగా ఉంటుందండి ఇది. ఇంకా చీకటి పడుతున్నప్పుడు కదా. సో చాలా చాలా బాగుంటుంది. ఓన్లీ దీపాల వెలుగులో అట్లా అమ్మవారిని చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో ఇట్లా ప్రసాదం అయితే ఎక్కిచ్చేసి అమ్మవారికి ఆకు ఒక్క అవన్నీ పెట్టేసి మధ్య మధ్యలో పిల్లల్ని అయితే పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలకు కూడా తెలియాలి కదా మనం ఏం చేస్తున్నాము, ఏంది అసలు అమ్మ ఎందుకు చేస్తుంది ఇవన్నీ అనేసి వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి నేను మధ్య మధ్యలో పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాను ఇట్లా. సో దీపం పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, అది అక్కడ పెట్టు అని వాళ్ళు కూడా మస్తు క్వశ్చన్లు అడుగుతూనే ఉంటారు నన్ను, ఇదేంది అదేంది అనేసి. సో ఇట్లా చెప్పుకుంటూ ఇంకా వాళ్ళకు కూడా చూపించుకుంటూ ఇంక ఇట్లా అందరం కలిసి పూజ చేసుకుంటున్నాం. ఇట్లా అందరం ఫ్యామిలీతో చేసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇవాళ అయితే పిల్లలకు హాలిడే కాబట్టి ఇంకా పొద్దున్న నుంచి ఇంట్లోనే ఇంకా ఉన్నారు. సాయంత్రం మాత్రం మేమందరం పూజ చేసేసుకున్నాం ఇట్లా.
వీళ్ళకి ఇక్కడ దీపాలు వెలిగించు అది ఇది అనేసి చిన్న చిన్న పనులు చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఓ మనం కూడా చేయాలి, ఇది ఏందో చూడాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. సో వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా చేస్తుంటారు అనమాట పనులన్నీ. సో దీపాలు వెలిగించడము, ట్రై చేయడము అన్నీ నేర్చుకుంటారు. ఇప్పుడే కదా చిన్న చిన్న పనులతోనే స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. నాకు ఇది వచ్చు, ఇది సింపులే కదా అన్నది. సో ఈ విషయం మాత్రం మనం తప్పకుండా పిల్లలకు మాత్రం నేర్పించాలి. ఇప్పుడు మనం నేర్పించకపోతే వాళ్ళు ఎప్పటికీ నేర్చుకోలేరు అనమాట. సో కొన్ని విషయాలు కొన్ని పనులు అయితే నేర్పించాలి మనం పిల్లలకి. దీపాలన్నీ వెలిగించిన తర్వాత ఆ దీపంలో వెలుగులో ఉన్న అయితే తులసమ్మని ఇంకా ఉసిరి చెట్టును చూస్తుంటే అయితే మంచిగా అనిపిస్తుంది ఎందుకో. సో ఇట్లా దీపాలన్నీ వెలిగించేసినాం. వెలిగించిన తర్వాత ఏం లేదండి, ఇంకా నెయ్యితో ఒత్తులు కాల్చేసేసి కొబ్బరికాయ కొడితే ఇంకా పూజ అంతా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ పసుపు కొమ్మ కూడా పెట్టుకున్నా రెడీగా నేను. సో పసుపు కొమ్మ అయితే నేను అమ్మవారికి ఇట్లా వేసి అక్షింతలు వేసేసి ఇంకా కొబ్బరికాయ కొడితే మన పూజ అనేది ఫైనల్గా అయిపోతుంది. సో ఇక్కడే పెద్దగా ఎవరు సెలబ్రేట్ చేసుకోరు ఢిల్లీలో. సో ఏకాదశి రోజు మాత్రం వీరు తులసమ్మకి పూజ అయితే చేస్తారు. కాకపోతే పౌర్ణమి రోజు మనలాగా ఏం చెయ్యరు అనమాట. ఒత్తులు కాలవడం అవన్నీ ఏం చెయ్యరు. సో అన్నీ దొరుకుతాయి. మన 365 ఒత్తులు కూడా ముందు దొరికేవి కాదు, ఇప్పుడైతే అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మా కొబ్బరికాయ కొట్టేస్తే ఇంకా పూజ అనేది అయిపోయిందనమాట. తర్వాత అందరం కూర్చొని అక్కడనే ప్రసాదం తినడం అదంతా అక్కడనే తినేసి ఇంకా మేము హ్యాపీగా కొద్దిసేపు కూర్చొని ఆ వెలుగులలో దీపాల వెలుగులలో మంచిగా అనిపిస్తుంది. అంత పూజ అయిపోయిన తర్వాత ఒక పాజిటివిటీ, అసలు అక్కడ కూర్చున్నంతసేపు మనం ఏం తెలియదు అనమాట. అంత మంచిగా అనిపిస్తుంది. ఆ దీపాలు, ఆ వెలుతురు అదంతా కూడా. సో మీకైతే నచ్చిందా? మీకు నచ్చితే కూడా మాకు చెప్పండి కమెంట్ బాక్స్లో. నేను అంటే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా చెప్పొచ్చు, తప్పు లేదు. సో ఇట్లయితే మేము చేసుకుంటున్నాం అనమాట మా కార్తీక పౌర్ణమి. తులసమ్మకైతే ఇట్లా కొబ్బరికాయ కొట్టి ఇంకా మా పూజ అంతా ప్రసాదం ఎక్కించి హారతి ఇచ్చేసుకుంటే మా పూజ అంతా ఎండ్ అయిపోయిందనమాట. సో మీరైతే ఎట్లా చేసుకున్నారు? మీ దగ్గర కూడా ఇట్లనే చేస్తారా? మీరు కూడా ఎట్లా చేస్తారో మాకు చెప్పండి. సో ఢిల్లీలో అయితే ఇంకా చలి అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడే కొద్దిగా మాకు చలిలాగా ఉంది. ఇంకా ఇట్లా కూడా ఉండం మేము. ఇంకా కొన్ని రోజులు అయితే ఇంకొక 2-3 డేస్ అయిందంటే ఫుల్ అసలు ప్యాక్ అయిపోతాం అనమాట. సో ఇట్లా ఏముండదు, వితౌట్ సాక్స్ కూడా మనం నడవలేము, ఒక స్వెటర్ లేకుండా కూడా ఉండలేము, అట్లా ఉంటుంది. సో ఇట్లా అయితే మేము మొక్కేసి మా తులసమ్మకి అయితే మనస్ఫూర్తిగా మొక్కుకొని మా తులసమ్మ పెళ్ళి ఇట్లా చేసి మేమైతే హ్యాపీగా అందరం కూర్చొని ప్రసాదం అయితే తినేసి ఇంకా ఇట్లా మా పూజ అంతా ముగించేసుకున్నాం అనమాట. సో ఇట్లయితే అయిపోయింది మా తులసమ్మ పూజ. ఇంకా ఢిల్లీలో చలి విషయానికి వస్తే మాత్రం ఇంకా సివియర్ చలి ఉంటుంది అనమాట. అసలు నీళ్లు తాగాలన్నా ఏది అసలు మనం భయం అనమాట. ఇంకా అంత చల్లగా ఉంటాయి, ఫ్రిడ్జ్లో పెట్టినంత చల్లగా ఉంటాయి. సో ఇట్లా అయితే మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ షార్ట్స్లో కూడా పెట్టిన, లైక్ చేయండి, చూడండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. సో ఇంతవరకేనండి. ఇంకా మీరు ఎట్లా చేసుకున్నారో మీ ఇంట్లో పూజ మాకు కూడా కమెంట్ చేసి ఇంతవరకు మా వ్లాగ్స్ ఎవరైతే చూసిండ్రో అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ.